హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మిషా'. ఇదొక మలయాళం మూవీ 2024 రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్ అండ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ సబ్‌టైటిల్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్నారు కానీ, అంత సస్పెన్స్ గాని, థ్రిల్లింగ్ సీన్స్ అసలు ఏముండవు ఈ మూవీలో. ఇదొక వెరీ రొటీన్ అండ్ చాలా బోరింగ్‌గా నడిచే మలయాళం మూవీ. ఇలాంటి పొలిటికల్ డ్రామా మూవీస్ మనం మలయాళంలో చాలా చూస్తూనే ఉంటాము. ఈ మూవీలో పాయింట్ పెద్ద కొత్తగా అన్నట్టు ఏమీ ఉండదు. ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే వెరీ సింపుల్ స్టోరీయే. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న కొన్ని ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అండ్ ఈగోస్, ఆ తర్వాత వాళ్ళ గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని చూపిస్తూ ఉంటాడు. ఒకరోజు నైట్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నైట్ పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. స్టార్టింగ్‌లోనే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికైతే బాగానే ఉంటాయి. ఈ మూవీలో చాకో క్యారెక్టర్ బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. చాకో క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తాడు కానీ, అండ్ తర్వాత వెళ్ళే కొద్దీ కొంచెం రొటీన్‌గానే అనిపిస్తది. తన క్యారెక్టర్ పెద్ద ఎఫెక్ట్‌గా ఏం ఉండదు ఈ మూవీ స్టోరీలో. తను పందుల్ని, దున్నుల్ని చంపుకొని తింటూ ఉంటాడు. అంతకన్నా ఈ మూవీలో అతని స్టోరీ క్యారెక్టర్ అసలు ఏమీ ఉండదు ఈ మూవీలో. అండ్ ఆ ముగ్గురు ఫ్రెండ్‌షిప్ కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి కానీ, మిగతాదంతా కొంచెం బోరింగ్‌గా అండ్ ఆ పొలిటికల్ డ్రామా అయితే మరీ రొటీన్‌గా అసల అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించదు. ఆ సీన్స్‌కి మనం అంతగా కనెక్ట్ అవ్వమనమాట. ఈ మూవీలో ట్విస్ట్ అట్లాంటివి ఏమి లేవు గానీ, అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా మరీ అంతకైతే ఏమి లేవనమాట ఈ మూవీలో. అంటే ఈ మూవీ క్లైమాక్స్ కూడా పర్లేదు బాగుంటది. ఒక ఎమోషనల్ టచ్‌తోని ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ చూసేస్తే 'కదిర్' క్యారెక్టర్ కొంచెం పర్లేదు బాగానే ఉంటది. అండ్ 'చాకో' క్యారెక్టర్ అయితే నాకు అంత ఎఫెక్టివ్‌గా అనిపించలే ఈ మూవీ. తన క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటదేమో అనుకున్నాను కానీ, అంతకైతే ఏం లేదనమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకే బాగానే ఉంటది. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా చాలా బాగుంటదనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా కొన్ని కొన్ని సీన్స్ ఫారెస్ట్ ఏరియాలో తీస్తారు. అండ్ కేరళ ఫారెస్ట్‌లో ఆ హిల్స్ అండ్ నేచర్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికైతే కొంచెం బాగుంటాయనమాట. ఈ మూవీ అయితే పర్లేదు ఓకే, ఓకే ఒకసారి చూడొచ్చు. అంత సస్పెన్స్ థ్రిల్లర్ మరి సూపర్ అని చెప్పను గానీ, ఓకే పర్లేదు. అమెజాన్ ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.